1 నుంచి 6 వరకు ప్రశ్నలు మొదటి వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇండ్లగణనలో భాగంగా 7వ ప్రశ్న, గణన గృహం వాడుక సంస్థాగతం తాళం వేయబడింది. ఉదాహరణకు తాళం వేయబడింది అనే ఆప్షన్ ఎంచుకుంటే అన్ని ఆప్షన్లు ఎనేబుల్ చేయబడతాయి. ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్కు జంప్ అవుతుంది. వాడుక అయితే అన్ని ఆప్షన్లు ఎనేబుల్ అవుతాయి. మొబైల్ నెంబర్ వెంటనే జంపు అవ్వదు. మనము అక్కడ అన్నిటినీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాడుక కాకపోతే మాత్రమే మనము మొబైల్ నెంబర్ వరకు ఈజీగా వెళ్ళిపోతాము. ఇలా తాళం వేసి ఉన్నది, వాడుక లేనిది అన్నమాట. ఈ వాడుకలో ఉంది. ఇలాంటి 2 గృహాలని మనము చూడాలి. ఇక ఇందులో కోడ్ వేయాల్సి వస్తుంది. నివాసం అయితే 1, నివాసము మరియు ఇతర ఉపయోగం అయితే 2. ఈ పరిస్థితి ఒక ప్రవేశ ద్వారం కలిగి ఉండి నివాసం మరియు నివేశితర ఉపయోగాలు గల ఇళ్లకు మాత్రమే. సంస్థాగత కుటుంబం అనేది పాఠశాల, కళాశాల, ఆసుపత్రి మొదలగు సాధారణ సంస్థ కంటే భిన్నమైనవని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాటికి వేరే కోడ్ వస్తుంది. అందుకని వాటిని మనము గుర్తుంచుకోవాలి. దుకాణము, కార్యాలయం అయితే 3. ఆ దుకాణం పేరు రాయాలి. పాఠశాల, కళాశాల అయితే 4. అవి బస చేయనివైతేనే. హోటల్, లాడ్జి, అతిథి గృహం 5. ఆసుపత్రి, ఔషధాలయం 6. ఫ్యాక్టరీ 7. ప్రార్థన స్థలం 8. ఇంకా ఇతర నివాస స్థలాలు ఉంటే 9. గణన గృహం ఖాళీ ఉంటే మాత్రము 0 నమోదు చేయాలి. ఇక 8వ ప్రశ్న, గణగృహం పరిస్థితి. ఒకవేళ కోడ్ 1 అయితే 2 అయితే అది నింపాలి. సంస్థాగత కుటుంబాలు ఈ ప్రశ్న పరిధిలోకి రావు. కుటుంబ సంఖ్య 9. ఈ ఫీల్డ్ డిజేబుల్ చేయబడింది. ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం ఎంచుకున్న ఆప్షన్ బట్టి కుటుంబ సంఖ్య కేటాయించబడి, ఒకవేళ ఆప్షన్ నివాసము ఇతర వాడుక సంస్థాగత అయిన కుటుంబ సంఖ్య 999 అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నివాసము ఇతర వాడుక అనేది గుర్తుపెట్టుకొని మనం ఒకవేళ నివాసం మరియు తాళం అయితే, సంస్థాగతము తాళము అయితే యాప్ ఎటువంటి సంఖ్యను కేటాయించరాదు. ఎందుకంటే అది సంస్థాగతము, దానికి ఎటువంటి నెంబరు లేదు. ప్రశ్న 10, కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల సంఖ్య. కుటుంబంలో ఉన్న మొత్తం వ్యక్తులను నమోదు చేయండి. కుటుంబ యజమాని పేరును తప్పకుండా రాయండి. మరి వ్యక్తులను నమోదు చేసిన తర్వాత పేరు అనేది మనకు 11వ ప్రశ్నలో కూడా ఇదే క్వశ్చన్ ఉంటుంది. చూడండి. కుటుంబ యజమాని పేరు. కుటుంబ కార్యభారాలు మోయివారు, కుటుంబ యజమాని తరపున నిర్ణయాలు తీసుకునేవారు. లింగ భేదం లేకుండా చిన్న పెద్ద అని చూడకుండా పేరును నమోదు చేయాలి. అదే కుటుంబ యజమాని పేరుగా మనము తీసుకోవాలి. అయితే సంస్థాగత కుటుంబాలకు లింగ భేదము ఎస్సీ లేదా ఎస్టీ అనేది ప్రదర్శించబడవు. హోదా రీత్యా పెద్దవారి పేరు మాత్రమే ఆ సంస్థ యజమానిగా మనం గుర్తిస్తూ ఆ పేరును మనం అక్కడ రాయగలగాలి. అక్కడ ఎవరు హోదారీత్యా పెద్దనో వాళ్ళది. ఇక 12వ ప్రశ్న, లింగ భేదం. కుటుంబ యజమాని లింగ భేదం నమోదు చేయాలి. పురుషుడా, స్త్రీయా లేక ఇతరులా అని మనం తెలుసుకొని అక్కడ చేయాల్సి ఉంటుంది. 13వ ప్రశ్న, ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతరులు అయితే, ఎస్సీ అయితే 1, ఎస్టీ 2, అదర్స్ అయితే 3. ఇది చూసి మనం 14 నుంచి 34 వరకు మామూలు కుటుంబాలకు మాత్రమే భర్తీ చేయాలి. సంస్థాగత కుటుంబాలు అలాగే నివాసేతర గణగృహాల విషయంలో యాప్ మొబైల్ నంబర్కి జంపుగా వెళ్తుంది. 14, ఇంటి యజమాన్య స్థితి. స్వంత ఇల్లా, అద్దె ఇల్లా? అద్దె ఇల్లు అయితే వేరే చోట సొంత ఇల్లు ఉందా చూసి చేయాలి. గవర్నమెంట్ క్వార్టర్స్ సందర్భం బట్టి కోడ్ 2 లేదా 3 మనం కేటాయించుకోవాలి. 15వది, ప్రత్యేకంగా ఈ కుటుంబ స్వాధీనంలో ఉన్న గదుల సంఖ్య. వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి, స్టోర్ రూమ్, ప్రవేశ మార్గం, వరండాలు నివాస గదులు కావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరు కలిసి ఒక్కో రూమ్లో ఉంటే నివాస గదులు లేనట్టే, 0గా నమోదు చేయాలి. కానీ శంఖాకారం గుడిసెలో నివసించిన అది గది కిందే లెక్క. దానికి మనము నెంబరు ఇవ్వవచ్చు. 16వది, కుటుంబంలో నివసిస్తున్న దంపతుల సంఖ్య. దంపతుల సంఖ్య నమోదు చేయాలి. కానీ 10లో మనం వ్యక్తుల సంఖ్య చేసాం కదా, అందులోకి వెళ్ళి 1 మైనస్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండరాదు. సాధారణంగా పెళ్లి చేసుకొని సహజీవనం చేస్తున్న దంపతుల్లో ఒకరు తాత్కాలికంగా ఇక్కడ లేకున్నా దంపతులుగా నమోదుగా చేయొచ్చు. కానీ వివాహ దంపతులు లేనట్లయితే ఆ ఇంట్లో మనము ఆ దంపతుల విషయంలో 0ను నమోదు
ప్రశ్నలు 17 నుంచి 25 వరకు కుటుంబంనకు లభించుచున్న వసతులు. 17వ ప్రశ్న ప్రధాన దాగునీటి వనరు. సంవత్సరం కాలంలో ఎక్కడి నుంచి ఎక్కువ తెచ్చుకుంటారో దాన్ని మనం నమోదు చేయాలి. దానికి సంబంధించిన కోడ్ అక్కడ తెలుసుకొని వేయాలి. చూడండి, నల్లా ఉంది, ఇది పబ్లిక్ నల్లా. అట్లాగే ఇట్లాంటి ఈ నల్లాలు కూడా ఉంటాయి చూడండి, వీటి బోరింగ్ల నుంచి తెచ్చుకునేది చూడాలి. 18వ త్రాగునీరు లభ్యత ఆవరణ ఉందా లేదా 100 మీటర్ల దూరంగా ఉందా, పట్టణం అయితే 5 మీటర్ల దూరం ఉందా గుర్తించి నమోదు చేయాలి. ఆవరణలో ఉంటాయి దాదాపుగా. 19 వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరుడు. వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరుడు ఎంపిక చేయాలి. విద్యుత్ కనెక్షన్ ఉంటే చట్టబద్ధమైన కాకపోయినా ఉన్నట్లుగానే గుర్తించి కోడ్ 1 వేయమన్నారు. ఎందుకంటే వాళ్ళ కనెక్షన్ ఉన్నట్టుగానే లెక్క. మరుగుదొడ్డి వసతి అందుబాటు. సొంతమైతే 1 వేయాలి, ఇతరులతో కలిసి పంచుకుంటే 2, పబ్లిక్వి వాడుకుంటే 3. మరుగుదొడ్డి రకముకు ఇవ్వబడిన ఆప్షన్ల నుంచి ఎన్నుకోవాలి. అది ఏ రకమైన మరుగుదొడ్డి వాళ్ళ ఇంట్లో ఉందో గమనించి మనం దాన్ని ఎన్నుకొని కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక 2వది మురుగునీరు పారుదల. ఈ క్రింది వాటిని కలపబడింది ఇవ్వబడిన ఆప్షన్ నుంచి ఎన్నుకొని కోడ్ వేయాలి. అంటే మూత ఉన్న వాటికా లేకపోతే డ్రైనేజీకా దేనికి కలపబడిందో చూసి మనము ఆ కోడ్ను అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. 23వ ప్రశ్న ఆవరణ లోపల స్నానాల గది ఉందా. వసతి ఉంటే ఆప్షన్ ఎన్నుకొని కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. స్నానం చేయుటకు సౌకర్యం ఉన్నదా అన్నదే ముఖ్యం, కానీ స్నానాల గదుల సంఖ్య ముఖ్యం కాదు. 2 కుటుంబాలు కలిసి ఒకే స్నానాల గదిని వాడినా దానికి పైకప్పు లేకున్నా ఇద్దరికి స్నానాల గది ఉన్నట్లుగానే గుర్తించాలి. అంటే 2 కుటుంబాలకు స్నానాల గది ఉన్నట్టుగానే మనము నమోదు చేయాలి. వంటగది వచ్చేసి ఇంటిలో వంటగది ఉందా లేదా బయట వంట చేస్తున్నారా అనేది ముందు గుర్తించి మరి ఎల్పిజా పిఎన్జా అనేది నమోదు చేయాలి. వంట చేయకుంటే కోడ్ 7 వేయాలి, వంట చేయని పరిస్థితిలో. 25వ ప్రశ్నకు వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం. ఇందులో ఏది ఎక్కువగా వాడుతున్నారో అది నమోదు చేయాలి. ఎల్పిజి వాడుతున్నారా లేకపోతే వంట చెరుకు వాడుతున్నారా, ఏం వాడుతున్నారా అనేది గమనించి మనం నమోదు చేయాలి. ఇక 26 నుంచి 34 కుటుంబం కలిగి ఉన్న ఆస్తులు. 26వ ప్రశ్న వచ్చేసరికి రేడియో ట్రాన్సిస్టర్ ఉందా. సంప్రదాయ రేడియో ఉంటే 1 వేయండి, మొబైల్లో చూస్తే 2 వేయండి, ఇతరులు అయితే 3 వేయండి, కోడ్ వేయండి. టెలివిజన్ ఉందా, డిటిహెచ్ డిష్ ఉందా చూసి వేస్తే సరిపోతుంది. ఇది పెద్దగా మనం అడగాల్సిన అవసరం ఉండదు. ఇంటర్నెట్ సదుపాయం. కుటుంబం ఇంటర్నెట్ సదుపాయాలు ఉపయోగిస్తున్నారా లేదా అని ఆప్షన్ ఎంచుకొని ముందుకెళ్ళాలి. ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా లేదా అని అడిగి ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. ఇక 30వ ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ కూడా చిన్న ఉన్నాయి. టెలిఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ కుటుంబం వీటిని కలిగి ఉందా లేదా అడిగి ఆప్షన్ ఎన్నుకొని మనము ముందుకు వెళ్ళవచ్చు. 31వది సైకిలు, స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్ ఇందులో ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్నారా లేదా నమోదు చేయాలి. దివ్యాంగులు వాడే 3 చక్రాల సైకిల్ కూడా సైకిల్గానే గుర్తించాలని చెప్పారు, దాన్ని కూడా మనం అలా గుర్తించాలి. కారు, జీపు, వ్యాను కలిగి ఉన్నారా లేదా గుర్తించి 32వ ప్రశ్నకి మనము సమాధానాన్ని ఇవ్వాలి. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం తెలుసుకునే ఆప్షన్ ఇవ్వాలి. గోధుమల, బియ్యమా, మరి జొన్నల ఏం వాడుతున్నారో తెలుసుకొని. చివరిది మొబైల్ నెంబర్. మణుగల్లో ఉన్న మొబైల్ నెంబర్ వేయాలి. తాళం ఉన్న ఇండ్ల వాళ్ళది కూడా పక్క వాళ్ళు కనుక చెప్పితే లభ్యమైతే వారి మొబైల్ నెంబరు కూడా వాళ్ళకు నమోదు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ subscribe, like and share. Thank you.